హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. నేను మీ గణేష్, మీరు చూస్తున్నారు గణేష్ యూనివర్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొత్త అన్బాక్సింగ్ తో మీ ముందుకు వచ్చేసాను. ఇది ఫ్రంటెక్ మల్టీమీడియా స్పీకర్. మన ఛానల్లో ఫ్రంటెక్ పవర్ కనెక్టర్ చూసాము, అంతేకాకుండా ఫ్రంటెక్ వైర్లెస్ మౌస్ చూసాము. సో ఇది ఫ్రంటెక్ కంపెనీ నుండి వచ్చిన స్పీకర్స్ అన్నమాట. సో ఇవి అండర్ 500 లో మనకు కాస్ట్ అవుతుంటుంది. సో దీని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అంతేకాకుండా దీని యొక్క క్వాలిటీ ఎలా ఉంది, అండ్ 500 రూపీస్కి ఇది వర్తా కాదా, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, ఇది ఫ్రంటెక్ మల్టీమీడియా స్పీకర్ SW0081 దీని యొక్క మోడల్ అయితే, అండ్ USB పవర్డ్ వాల్యూమ్ కంట్రోల్స్తో పాటు వస్తుంది. దీని యొక్క మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే ఫార్మ్ ఎడ్జ్ స్పీకర్స్ అనమాట. మిగతా కొటేషన్స్ అన్నీ కూడా నార్మల్గానే ఉన్నాయి. టెక్నాలజీస్ ఫర్ టుమారో, అంతేకాకుండా న్యూరల్ టెక్నాలజీస్, అంతేకాకుండా దీని యొక్క స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సోర్స్ ఇన్పుట్, AUX, అంతేకాకుండా ఇలాంటివన్నీ ఇక్కడ రాసున్నాయి. ఫస్ట్ అయితే దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఇన్సైడ్ ద బాక్స్ ఏమున్నాయో చూద్దాం. ఇదైతే మనకి 500 వరకు కాస్ట్ అవుతుంది. అండ్ 2 స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండర్ మిడిల్ క్లాస్ బడ్జెట్ 500లో మనం దీన్ని పొందొచ్చు. సో దీనికి 2 కేబుల్స్ అయితే ఇచ్చారు. ఫస్ట్ వచ్చేది ఇప్పటికి 3.5mm జాక్, అంతేకాకుండా USB కేబుల్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో దీన్ని ఎలా కనెక్ట్ చేయాలి ఇవన్నీ కూడా చూడండి. అండర్ 15,000 సెగ్మెంట్ ఇంకో ఫోన్ సజెషన్ ఇన్ఫినిక్స్ నోట్ 12 Pro. దీని యొక్క ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ వచ్చి 7 inches ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేతో పాటు వస్తుంది. శాంప్లింగ్ రేట్తో పాటు వస్తుంది. అండర్ 30,000 లోపు ఏ ఫోన్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియోలో ఈ అన్బాక్సింగ్ చూసాము. సో దీని యొక్క రెస్పాన్స్ ఏంటి, ఇది కొనొచ్చా కొనకూడదా చేద్దామని ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను కదా. సో మై సజెషన్ అండర్ 500 అయితే ఇవి చాలా బాగున్నాయి. కాకపోతే దీని యొక్క కాన్స్ వచ్చేటప్పటికి ఈ కింద చూసారా, ఈ 2 పెడితేనే ఇది వర్క్ అవుతుంది. సో ఇది ఒకటైతే నాకు నచ్చలేదు. ఒకవేళ మొబైల్కి ఇప్పుడు వచ్చిన ఫోన్స్కి అన్నిటికీ కూడా USB Type-C ఇస్తున్నాడు, కాకపోతే 3.5mm జాక్ ఇవ్వట్లేదు. సో అలాంటి ఫోన్స్ అయితే ఇది వర్క్ అవ్వదు. అంతేకాకుండా చాలా క్లమ్జీగా ఉంది. Type-C ఒకటే ఇచ్చుంటే బాగుండేది, లేకపోతే 3.5mm జాక్ ఒకటే ఇచ్చుంటే బాగుండేది. కానీ 2 ఇచ్చేటప్పటికి చాలా క్లమ్జీగా అయితే ఉంది. 2 పెట్టాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఎప్పుడైనా వినాలన్నా ఏమన్నా చూడాలన్నా. సో మై సజెషన్ అండర్ 500 మీకు పర్లేదు అనుకుంటే కనుక తీసుకోండి, లేదంటే కనుక బెటర్ గో ఫర్ ఎనీథింగ్. ఇంకో మోడల్ ఉంది. సో దీన్ని కూడా నా నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. సో ఇది ఎలా ఉంది, దీని పర్ఫార్మెన్స్ ఏంటి, ఇవన్నీ చూడాలనుకుంటే కనుక నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అంటిల్ దెన్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ల రూపంలో రావాలంటే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఫ్రెండ్స్.